సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాన్ చ నమోయోర్ విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్యాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్య దేశతారిణే नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरतेशे नमः हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे प्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। मूकं करोति वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरे कृष्ण। ఈరోజు మనం చర్చించుకోబోయే చాప్టర్ ఏంటి అంటే 79వ చాప్టర్ బాల్వుని వద బలరాముని తీర్థయాత్ర సందర్శనము. నిన్న మనీషా మాతాజీ మనకు చెప్పారు ఏంటి అంటే బలరాముడు రోమ మహర్షిని వధించినప్పుడు బలరాముడికి ఏం చెప్పారు, బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ హత్య చేయడం వల్ల దోషంకి నేను ప్రాయశ్చిత్తం ఏం చేయాలి అనేసి బలరాముడు బ్రాహ్మణుని అక్కడ అడిగారు. అయితే అక్కడ బ్రాహ్మణులు మహర్షులు ఏం చెప్పారు అంటే వాళ్ళకి ఒక కోరిక ఉంది. బలరాముడు ఏం చెప్పారంటే మీరు ఏమైనా కోరికను కోరుకుంటే నేను దానికి బ్రాహ్మణులకి మహర్షులకి చెప్పారు. అయితే వాళ్ళు ఏం కోరుకున్నారంటే బ్రాహ్మణులు ఏం చెప్పారు అంటే బాలుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు, అతడు ఇల్వులుని పుత్రుడు. అయితే అతడు ప్రతి పున్నమి నాడు అమావాస్య నాడు యజ్ఞకుండంలో అంత చీము రక్తం అంటే అసహ్యంగా చేసి అక్కడంతా పాడు చేస్తున్నాడు, ఆ ప్రదేశాన్ని అంతా అపవిత్రం చేస్తున్నాడు అనేసి బ్రాహ్మణులు చెప్పారనమాట. అక్కడ బలరాముడికి చెప్పి ఆ రాక్షసుని వధిస్తే బలరాముడి దోషము ప్రాయశ్చిత్తం అవుతుంది అనేసి వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఇంకా ఏం చెప్పారు అంటే బాల్వుని చంపితే ఆ తర్వాత 12 నెలల పాటు పవిత్ర యాత్రలు చెయ్యాలి, అప్పుడు మీరు సందర్శించినప్పుడు అన్ని దోషాల నుండి పూర్తిగా విముక్తి పొందవచ్చును అనేసి వాళ్ళకి చెప్పారు. బలరామునికి అక్కడ ఉన్న పండితులు బ్రాహ్మణులు వాళ్ళు చెప్పారనమాట బలరాముడికి. అయితే బలరాముడు బాల్వుని ఎలా వధించాడు అనేసి మనం ఇప్పుడు తెలుసు.
ఉందాము. రాక్షసుని ఎదుర్కొనటానికి బలరాముడు సంసిద్ధుడయ్యాడు. అంటే బాలుని వధించడానికి బలరాముడు సంసిద్ధయ్యాడు. ఎందుకంటే అక్కడ చెప్పారు కాబట్టి, వాళ్ళు పండితులు అది చెప్పారు కాబట్టి బలరాముడు బాలుని వధించేసేయాలి అనేసి అనుకున్నాడు. అయితే ఆ రాక్షసుని ఎదుర్కొనడానికి బలరాముడు సంసిద్ధుడయ్యి ఆ రాక్షసుని మామూలుగా ఒక పవిత్రమైన స్థలాన్ని దాడి చేయడానికి వస్తుంటాడు. ఎలా వస్తున్నాడంటే, ముందు పెద్దగా వడగండ్ల వానని కురిపించేవాడు. కురిపించి ఆకాశం మొత్తం దుమ్ముధూళితో వాతావరణం మొత్తాన్ని దుర్గంధపూరితంగా చేసేసి, అట్లా చేసిన వెంటనే యజ్ఞకుండంలో మలమూత్రాల్ని విసర్జించి అటు పిమ్మట ఆయన త్రిశూలంతో ఆ రాక్షసుడు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. అయితే అతడు పెద్ద శరీరంగా ఉన్నాడు. అంటే రాక్షసులు చాలా పెద్ద శరీరంతోనే ఉంటారు కదా, పెద్ద శరీరం గలవాడు. నల్లని దేహము, రాసిపోసిన బొగ్గు వలె ఉండేవాడు. అంటే బొగ్గు పూస్తే ఎలా ఉంటాడో అలానే ఉంది తన శరీరం కూడా. పెద్దగా ఉన్నాడు. మళ్ళీ అతని వెంట్రికలు ఎలా ఉన్నాయంటే, వెంట్రికలు, గడ్డము, మీసం ఎర్రగా కనిపిస్తుండేను. పెద్ద పెద్ద మీసాలతో, గడ్డంతో అతను నోరు భయంకరంగా ప్రమాదభరితంగా కనిపిస్తుంది. అతని మీసము, గడ్డము, జుట్టు అంతా ఎలా ఉందంటే, రాగి ఎలా ఉంటుందో కలర్ అలానే ఉంటుంది. ఆయన నోరు కూడా చాలా భయంకరంగా ఉంది అనేసి చెప్తున్నారు. మళ్ళీ ఆ రాక్షసుని చూడగానే బలరాముడు అతన్ని ఎలా ఎదుర్కోవడానికి అంటే ఎలా అతన్ని వధించాలని ఒక నిమిషం ఆలోచించారంట. అతన్ని ఆ రాక్షసుని చూడగానే బలరాముడు అతన్ని ఎదుర్కొనటానికి సిద్ధపడ్డాడు. మళ్ళీ వారిని ముక్కలుగా చేయటం ఎట్లా అని ముందుగా ఆయన ఆలోచించి, బలరాముడు మనసులో స్మరించిన వెంటనే నాగలి గద వచ్చేసింది. భగవంతుడు కదా, దేవాది దేవుడు కదా, తను మనసులో అనుకున్న వెంబడే నాగలి గద వచ్చేసి బాలుని ఆకాశంలో నుంచి బలరాముడు నాగలితో భూమిపైకి లాగి అతని గదతో తలను మృక్కలు చేసేసాడు. బలరాముడి దగ్గర ఉన్న గదతోటి ఆయన తలను మృక్కలు చేసేసి బలరాముని గదాఘాతంతో ఆ రాక్షసుని నుదురు పగలగొట్టేశాడు. అయితే తన తల పగిలిన వెంబడే రక్తము దారలుగా కారసాగింది. అతని పెద్ద పెట్టున అరవసాగాడు. తల మీద గదతో కొట్టి రక్తం కారుతున్నప్పుడు ఆ రాక్షసుడు చాలా పెద్దగా అరుస్తున్నాడు. అయితే పుణ్యాత్ములైన బ్రాహ్మణులు యజ్ఞములకు విఘాతమును కలిగిస్తున్నట్లు ఆ రాక్షసుని అందుకు చాలా సంతోషపడ్డాడు. అయితే శిఖరం పెద్ద పిడుగు పాటు వలె నేల కొరిగాడు. అంటే ఒక కొండ మీద పిడుగు పడితే ఎలా ఉంటుందో అలానే ఈ రాక్షసుడు ఎర్రగా ఉన్నాడు కదా, ఆ ఎర్రగా కింద నేల మీద పడిపోయాడంట. అయితే ఆ రాక్షసుడు పడిపోయినప్పుడు నైమిషారణ్యంలో ఉన్న మహర్షులు, బ్రాహ్మణులు ఆ రాక్షసుని వదకు ఆయన చంపినందుకు వాళ్ళు మిక్కిలి ఎంతో సంతోషపడ్డారు. బలరాముని ప్రభువు ఎన్నో విధాలుగా కీర్తిచ్చారంట. ఆ రాక్షసుని చంపినందుకు వాళ్ళు చాలా సంతోషపడి ఎంతగానో ఆనందపడ్డారంట. ఇంకా ఇలా కీర్తిచ్చారు. పూర్వకమైన వాళ్ళ ఆనందపూర్వకమైన ఆశీస్సులు ఆయనకు అందించారు. అతడు దేనిని చేయదలిచిన ఆ విఫలం కాకుండా ఉండుగాక. అంటే బలరాముడు ఏదైనా అనుకున్నారు అంటే అది విఫలం అవ్వకుండా అన్ని బాగా జరగాలి అనేసి వాళ్ళు అతనికి దీవించారనమాట. బ్రాహ్మణులు, మహర్షులు బలరాముడికి ఇంకా రాక్షస సంహారం చేసిన ఇంద్రునికి దేవతలు విజయ స్నానం చేయించినట్లు ఆ మహర్షులు కూడా బ్రాహ్మణులు బలరామునికి ప్రభువుకి మంత్ర సహితంగా అభిషేకం చేశారంట. ఇంద్రుడు దేవతలు విజయం సాధించినప్పుడు ఆయనకి ఎలా స్నానం చేపించారో బ్రాహ్మణులు మహర్షులు కూడా బలరాముడు ప్రభువుకి మంత్రోపదేశం అంటే మంత్రాలు చదువుతూ బలరాముడికి కూడా అభిషేకం చేశారంట. పిమ్మట
బలరాముడికి నూతన వస్త్రములను ఆభరణములను ఇచ్చారంట. తర్వాత విజయ సూచకముగా తామర పూదండ సమర్పించారు, అంటే తామర పూదండ ఇచ్చారు. పుష్పమాల మనోహరంగా ఉంది, చాలా అందంగా ఉంది, అది ఎప్పటికీ వాడదంట, శాశ్వతంగా ఉంటుంది ఆ పూలదండ. ఇంకా ఈ సంఘటన అనంతరము నైమిషారణ్యంలోని మహర్షుల వద్ద సెలవుకొని కొందరు బ్రాహ్మణులతో కలిసి బలరాముడు కౌసకి నది తీరంలో చేరుకున్నాడు. అంటే బలరాముడు ఆ రాక్షసుని వధించిన తర్వాత 12 నెలలు చెప్పారు కదా మంచి పుణ్యక్షేత్ర ప్రదేశాలకు వెళ్ళాలి అనేసి. అయితే ఇప్పుడు నైమిషారణ్యం నుంచి బలరాముడు తీర్థయాత్రలు చేయడానికి మొదలు పెడుతున్నారు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు అంటే కొంతమంది బ్రాహ్మణులతో కలిసి బలరాముడు కౌసకి నదికి ఫస్ట్ వెళ్ళారు. కౌసకి నది తీరంను చేరుకొని ఆ నదిలో స్నానం చేసి పిమ్మట సరియు నది కూడా చేరుకున్నారు. సరయు నది చేరి ఆ నది ప్రభావించిన స్నానమును చేరుకొని సరయు నది తీరం వెంట ప్రయాణిస్తూ క్రమంగా అతడు ప్రయాగకి చేరుకున్నారు. ఫస్ట్ కౌసకి నది చేరుకున్నారు, అక్కడి నుంచి సరయు నది వెళ్ళి అక్కడి నుంచి ప్రయాగరాజ్లో గంగా యమున సరస్వతి సంగమం స్థానంకి చేరుకున్నారు. అక్కడ కూడా బలరాముడు స్నానం ఆచరించి స్థానిక దేవాలయాలను సందర్శించుకున్నాడు చేసుకొని వేద విహిత పద్ధతిలో తర్పణాలను విడిచారు. అంటే ప్రయాగరాజ్లో పితృదేవతలకి తర్పణాలు వదులుతారు కదా, అలానే బలరాముడు కూడా అక్కడ ఎలా చెయ్యాలి అనేసి అక్కడ అన్ని చేసి చూపిస్తున్నారు అనమాట. వేద విహిత పద్ధతిలో తర్పణాలను విడిచెను. క్రమంగా బలరాముడు పూలాహ మహర్షి ఆశ్రమంకి చేరుకున్నారు. అక్కడి నుంచి పిమ్మట ఆయన విపాశ నదిలో స్నానం చేసి మహర్షి ఆశ్రమంని చేరుకొని అక్కడ నుండి బయలుదేరి గోమతి నదికి చేరుకున్నారు. గోమతి నది ఉత్తరప్రదేశ్ లో ఉంది. అక్కడి నుంచి గండకి నది చేరుకున్నారు. గండకి నది నేపాల్లో ఉంది. పిమ్మట ఆయన విపాశ నది స్నానం చేశాను. క్రమంగా ఆయన సోనా నది తీరం నదిలో ఆ సోనా నది కూడా ఒకటి. బలరాముడు అక్కడ నుండి స్నానం చేసి తర్పణాది కార్యక్రమంలో నిర్వర్తించాడు. అంటే అక్కడ కూడా బలరాముడు స్నానం ఆచరించి అక్కడ కూడా పితృ తర్పణాలు చేశారు. బలరాముడు అక్కడ కూడా స్నానం చేసి తర్పణాలను నిలిచి తన ప్రయాణం ఇంకను కొనసాగించి క్రమంగా ఆయన గయా క్షేత్రంలో చేరుకున్నాడు. అక్కడ సుప్రసిద్ధమైన ఒక విష్ణువాలయం కూడా ఉంది. గయాలో ఒక సుప్రసిద్ధమైన విష్ణువాలయం ఉంది, అక్కడికి వెళ్ళారు. సుప్రసిద్ధమైన విష్ణువాలయంకి వెళ్ళి తన తండ్రి వసుదేవుడు ఆదేశం అనుసరించి ఆ ఆలయంలో బలరాముడు పితృతర్పణాలు చేశాడు. గయాలో కూడా అక్కడ నుండి గంగా నది డెల్టాలో ప్రవేశించే గంగా నది బంగాళాఖాతం కలి ప్రదేశం అంటే బంగాళాఖాతంలో చేరుకొని ఆ ప్రదేశంలో గంగా సంగమం అని అంటారంట. మాఘమేళా జరిగినట్టుగానే మాఘమేళా జరుగుతుంది కదా ప్రయాగ్రాజ్ లో, అలానే ఇక్కడ కూడా గంగా సాగరంలో కూడా జరుగుతుందంట. జనవరి నెల ఆఖరణ ఈ ప్రదేశంలో కూడా సాధు పురుషులు సమావేశాలు జరుగుతుంటాయంట. గంగా సాగర సంగమంలో కూడా సాధు పురుషుల సంగమం అందరూ కలిసి అక్కడ సమావేశాలు జరుపుతూ ఉంటారంట. గంగా సాగర సంగమంలో స్నానము చేసి పితృతర్పణాలను ముగించుకొని పిమ్మట బలరాముడు మహేంద్ర పర్వతం దిశగా ప్రయాణించాడంట. ఆ ప్రదేశమునకు విష్ణుమూర్తి మరొక అవతారమైన పరశురాముణ్ణి ఆయనను కలుసుకున్నాడు. బలరాముడు అక్కడి నుంచి పరశురాముణ్ణి కలుసుకొని ఆయనకు ప్రణామాలను అర్పించాడు. పిమ్మట బలరాముడు దక్షిణ భారతదేశంలోని గోదావరి నది తీరంన చేరుకున్నారు. అక్కడి నుంచి గోదావరి నది తీరాన చేరుకొని గోదావరి నది స్నానంలో మళ్ళీ పితృతర్పణాలను ముగించుకొని పిమ్మట క్రమంగా వేణు పంప భీమానది మున్నాగి ఇతర నదులను కూడా సందర్శించుకున్నాడు. బలరాముడు ఒక
ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంకి ప్రయాణిస్తూ మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక చోటికి అలా వెళ్తూ వెళ్తూ భీమా నదికి చేరుకున్నాడు. భీమా నది దగ్గర ఏముంది అంటే నదీ తీరాన కార్తికేయ స్వామి ఆలయం ఉంది. ఆ కార్తికేయ స్వామి దర్శనం చేసుకొని బలరాముడు మహారాష్ట్రలోని శైలపురము పుణ్యక్షేత్రంని చేరుకున్నాడు. ఇక్కడ భీమానది నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? శైలపురంకి చేరుకున్నారు. శైలపురంలో మహారాష్ట్రలోని మిక్కిలి పెద్ద జిల్లా. అనంతరము బలరాముడు క్రమంగా ద్రవిడ దేశం చేరుకున్నాడు. దక్షిణ భారతదేశంలో పంచద్రవిడం అని 5 విభాగాలు విభజించబడినవి. మనకి ఏంటంటే పంచద్రవిడము అని 5 విభాగాలు విభజించబడ్డాయంట. ఉత్తర భారతదేశం కూడా పంచగౌడము అని 5 విభాగాలు విభజించబడ్డాయి. ఆధునిక కాలంలో ప్రధాన ఆచార్యులైన శంకరాచార్యులు, రామాంజనాచార్యులు, మధ్వాచార్యులు, విష్ణుస్వామి, నింబారకుడు మొదలగు వారందరూ పంచద్రవిడ ప్రాంతంలోనే అవతరించారు. మనకి శంకరాచార్యుల పేరు వింటారు, రామాంజనాచార్యులు, మధ్వాచార్యుల పేర్లు ఇవన్నీ విన్నారు కదా. విష్ణుస్వామి, నింబారకుడు వీళ్ళందరూ పంచద్రవిడము మొదలగు వారందరూ పంచద్రవిడ ప్రాంతాల్లోనే అవతరించారు అనేసి చెప్తున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు పంచగౌడ దేశంలోనే ఒకటి అయిన వంగ దేశంలో అవతరించారు. శ్రీ చైతన్య మహాప్రభు ఒక్కరే ఇక్కడ జన్మించారు. ఎక్కడ అంటే పంచగౌడ దేశంలో ఒకటైన వంగ దేశంలో జన్మించారు. దక్షిణ భారతదేశం లేదా ద్రవిడ దేశంలో మిక్కిలి ప్రధానమైన పుణ్యక్షేత్రం వెంకటాచలము అంటే ఏంటి? మన తిరుపతి బాలాజీ. దీనిని బాలాజీ క్షేత్రం అని కూడా అంటారు. బలరాముడు ఈ క్షేత్రంను సందర్శించిన పిమ్మట విష్ణు కంచి వెళ్ళారు. ఫస్ట్ తిరుపతికి వెళ్ళారు. తిరుపతి నుంచి విష్ణు కంచికి వెళ్ళారు. అనంతరము ఆయన కావేరీ నది తీరంను చేరుకున్నారు. కావేరీ నది తీరంలో ఏముంది అంటే ఈ నదిలో స్నానం ఆచరించి క్రమంగా శ్రీరంగ క్షేత్రంకి చేరుకున్నారు. బలరాముడు తిరుపతి బాలాజీ దగ్గరికి వెళ్ళేసి అక్కడి నుంచి కంచికి వెళ్ళారు. కంచి నుంచి శ్రీరంగంకి వెళ్ళారు. శ్రీరంగంలో ప్రపంచంలోని మిక్కిలి పెద్దదైన ఆలయం శ్రీరంగంలోనే కలదు. శ్రీరంగం చాలా పెద్ద గుడి ఉంటుంది. గుడి మధ్యలోనే ఊరు ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ శ్రీరంగం క్షేత్రంలోనే ఉంటుంది. అక్కడ వెలసిన విష్ణుమూర్తి శ్రీరంగనాథుడు. అట్టి ఆలయంలో ఒకటి బృందావనంలో కూడా నిర్మించబడింది. శ్రీరంగంలో ఉండే శ్రీరంగం లాంటి గుడినే బృందావనంలో కూడా కట్టారు. కానీ బృందావనంలో శ్రీరంగం అంత పెద్ద టెంపుల్ కాదు, బృందావనంలో ఉంది. కానీ బృందావనంలో కూడా ఒకటి టెంపుల్ ఉంది అనేసి చెప్తున్నారు. శ్రీరంగంలో ఆలయం అంత పెద్దది కాదు, కాకపోయినాను బృందావనంలో పెద్దది. శ్రీరంగ క్షేత్రం దర్శించిన పిమ్మట బలరాముడు క్రమంగా మధురై చేరుకున్నారు. మధురైలో మధుర మీనాక్షమ్మ ఉంటారు కదా, శ్రీరంగం నుంచి మధురైకి వెళ్ళారు. దీనిని దక్షిణ మధుర అని కూడా పిలుస్తారు. మధురైని సందర్శించిన తర్వాత బలరాముడు సేతుబంధనము చేరుకున్నారు. ఈ సేతుబంధనము పూర్వము శ్రీరామచంద్రుడు భారతదేశం నుండి లంకకి అంటే వంతెన కట్టారు కదా, శ్రీరామచంద్రుడు వంతెన కట్టారుగా, అదే అక్కడికి బలరాముడు కూడా వెళ్ళి సందర్శించుకున్నాడు. సేతుబంధనం నిర్మించిన ప్రదేశంకి వెళ్ళాడు. ఈ విశిష్టత పుణ్యక్షేత్రములో బలరాముడు అంటే అది చాలా గొప్ప ప్రదేశం అని బలరాముడు అక్కడ 10,000 గోవులను యోగ్యులైన బ్రాహ్మణులకి దానం చేశారు. సంపన్నుడైన వ్యక్తి ఒక పుణ్యక్షేత్రములో దర్శించినప్పుడు స్థానికులైన బ్రాహ్మణులకు అశ్వములను, గోవులను, ఆభరణములను, వస్త్రములను దానం చేయుట వైదిక ఆచారము. అంటే ఒక మంచి పుణ్యక్షేత్రములో అక్కడ దానం ఇవ్వడము ఆచారము. అక్కడ ఏమేమి ఇచ్చారంటే 10,000 గోవులను ఇచ్చారు, మళ్ళీ
అశ్వాలను, గోవులను, ఆభరణములను, వస్త్రాలను దానం చేయటం వైదిక ఆచారం అనేసి చెప్తున్నారు. కానీ ఇట్లా పుణ్యక్షేత్రంలో బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులు దానం చేయు పద్ధతి ఈ కలియుగంలో క్రమంగా నశిస్తున్నది. అంటే ఒకప్పుడు బ్రాహ్మణులకి దానం చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కలియుగంలో ఏం చేస్తున్నారంటే బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వడము మానివేస్తున్నారు, క్రమంగా నశించిపోతుంది అనేసి చెప్తున్నారు. జనాభాలో సంపన్నులైన వారు వైదిక సంస్కృతిని విస్మరించి పుణ్యక్షేత్ర దర్శించుటకు ఆకర్షించుట లేదు. అంటే ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారు అంటే మెటీరియల్ వర్డ్ కి అలవాటు పడిపోయారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనేసి ఎవరు అనుకోవట్లేదు. ఒక వీకెండ్ వచ్చిందంటే అందరూ సినిమాలు ఎలానో బయట తిరగాలి అనుకుంటున్నారు, కానీ ఒక ఫ్యామిలీ మొత్తము గుడికి వెళ్ళాలి అని ఎవరు అనుకోవట్లేదు. పిల్లలకి ఎవరికైనా గుడికి వెళ్ళాలి అనేసి నేర్పిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతము అందరూ దాన్ని మర్చిపోతున్నారు అనేసి చెప్తున్నారు. అట్లా ఈ యాత్రికులపై ఆధారపడినట్లు బ్రాహ్మణులు యాత్రికులకు సహాయం చేయుట అను తమ ధర్మమును మానుకొనిరి. అంటే యాత్రికులుగా వెళ్ళినప్పుడు అక్కడ బ్రాహ్మణులకి దక్షిణగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతము అలా వెళ్ళినప్పుడు దక్షిణగా ఏమి ఇవ్వట్లేదు బ్రాహ్మణులకి అనేసి కూడా చెప్తున్నారు. పుణ్యక్షేత్రంలోని ఈ బ్రాహ్మణ పురోహితులను పాండాలు లేక పండితులు అని అంటారు. పుణ్యక్షేత్రంలో ఉండే గుళ్ళో బ్రాహ్మణ్స్ ని పాండాలు లేకపోతే పండితులు అని అంటారు. అనగా ఒకప్పుడు ఈ బ్రాహ్మణులు గొప్ప పండితులై యాత్రికులకి తీర్థయాత్ర ప్రయోజనములకు తెలుపుతూ వారికి మార్గనిర్దేశం చూపిస్తుండేది. అంటే ఒకప్పుడు బ్రాహ్మణులు మనం ఎక్కడికైనా పుణ్యక్షేత్రంకి వెళ్ళామంటే ఆ పుణ్యక్షేత్రం గురించి ఒక టెంపుల్కి వెళ్ళామంటే అక్కడ దాని విశిష్టత ఏంటి అనేసి మొత్తం మనకి చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు వస్తున్నారు దాని గురించి పెద్ద తెలుసుకోవట్లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనకి ఇద్దరికి లాభం ఏంటి అంటే మనం ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళినప్పుడు దాని గురించి మనం అంతా తెలుసుకుంటున్నాం. ఆ టెంపుల్ ఏంటి దానికి వెళ్ళినప్పుడు దాని గురించి మొత్తం తెలుసుకుంటాం. వాళ్ళు మన పండితులు చెప్తారు, అప్పుడు చెప్పినప్పుడు మనము వాళ్ళకి దక్షిణగా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు తెలుసుకోవట్లేదు, వాళ్ళకి మనము దక్షిణగా కూడా ఇవ్వట్లేదు అని కూడా చెప్తున్నారు. ఇద్దరికి లాభమే, కానీ మనము తెలుసుకోవాలని మనము లేము, వాళ్ళు కూడా మనము వాళ్ళకి సహాయం చేయట్లేదు. శ్రీమద్ భాగవతంలోని వర్ణనను అనుసరించి బలరాముడు వివిధ పుణ్యక్షేత్రములను సందర్శించినప్పుడు వైదిక విధులను ఖచ్చితంగా పాటించి స్పష్టమవుతున్నది. అంటే శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు శ్రీకృష్ణ బలరాముడు అన్ని పుణ్యక్షేత్రాలకు ఎలా వెళ్ళాలి, మనకి వైదిక విధులను ఎలా చేయాలని ఖచ్చితంగా బలరాముడు మనకు పాటించి చూపిస్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నారు అనేసి చెప్తున్నారు. సేతుబంధన క్షేత్రములో గోదానం చేసిన పిమ్మట బలరాముడు కృతమాల, తామ్రపర్ణ అను నదులను కూడా దర్శించాను. ఈ రెండు పవిత్ర నదులు, ఈ రెండిట్లలోనే బలరాముడు స్నానం చేశాను. అంటే బలరాముడు ఏ నది ఎక్కడికి వెళ్ళినా కానీ స్నానం ఆచరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా. ఇంకా ఈ రెండు నదుల్లో కూడా దర్శించుకున్నారు, స్నానం కూడా ఆచరించారు బలరాముడు. పిమ్మట ఆయన మలయ పర్వతం దిశగా పయనించెను. మలయ పర్వతం మలయ పర్వతం మిక్కిలి గొప్పది. 7 పర్వత శిఖరాల్లో ఇది కూడా ఒకటి. 7 పర్వతాల్లో మలయ పర్వతం కూడా ఒకటి అనేసి చెప్తున్నారు. అక్కడ అగస్త్యముని ఇక్కడ నివసించను. అగస్త్యముని అక్కడ నివసించను, అక్కడ ఉంటారు. బలరాముడు అతన్ని సందర్శించి ఆయనకు ప్రణామాలను సమర్పించాను. బలరాముడు అక్కడ కూడా అగస్త్యమునిని దర్శించుకొని ఆయనకు ప్రణామాలను సమర్పించారు. ఆ మహర్షి ఆశీస్సులను పొందిన ఆయన అనుమతి పొంది పిదప బలరాముడు హిందూ మహాసముద్ర తీరంను చేరుకున్నారు. బలరాముడు అగస్త్య మునిని ప్రణామాలు తీసుకొని ఆయన దగ్గర మళ్ళీ ఇంకా అక్కడి నుంచి బయలుదేరడానికి బలరాముడు ఆయన దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి హిందూ మహాసముద్రంకి తీరంకి చేరుకున్నారు బలరాముడు. భారతదేశంలో దక్షిణ గ్రామమైన దుర్గాదేవి ఒక పెద్ద ఆలయం కలదు. భారతదేశంలో ఒక దుర్గాదేవికి ఒక పెద్ద ఆలయం కలదు. అక్కడ దుర్గాదేవి కన్యాకుమారి అని అంటారు. కన్యాకుమారిలో ఉండేది దుర్గాదేవి.
అక్కడికి కూడా వెళ్ళారు. ఈ కన్యాకుమారి ఆలయము శ్రీరామచంద్రుడు కూడా సందర్శించాడు. శ్రీరామచంద్రుడు కూడా కన్యాకుమారిని సందర్శించాడు. అంటే ఇది ఎన్నో కొన్ని లక్షల సంవత్సరాలది అనేసి పూర్వం నుండే ఉంది అనేసి మనకు తెలుస్తుంది, అర్థం చేసుకోవాలి అనేసి చెప్తున్నారు. అక్కడ నుండి బలరాముడు హిందూ మహాసముద్ర తీరము గల పాల్గొన నదిని చేరుకున్నారు. శ్రీ మహావిష్ణువు తన అనంతుని అవతారంలో ఈ శయనించి ఉండును. శ్రీ మహా అవతారంలో ఈ పాల్గొన నది తీరంలో నుండి బయలుదేరి బలరాముడు పంచాస్పరస తీర్థంన ఆయన మరో పుణ్యక్షేత్రము చేరుకున్నారు. అక్కడ నుండి బలరాముడు యథావిధిగా స్నానం ఆచరించి పితృతర్పణాలను చేసుకొని అక్కడ నుండి సుప్రసిద్ధమైన విష్ణువాలయమునకి కూడా, అక్కడ ఒక విష్ణువాలయం కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళారు. కనుక బలరాముడు అక్కడ కూడా స్థానిక బ్రాహ్మణులకి విష్ణువాలయం ఉంది, అక్కడ కూడా బలరాముడు ఏం చేశారు అంటే అక్కడ ఉన్న స్థానికులకు 10,000 గోవులను బ్రాహ్మణులకి దానం చేశారు. అక్కడ కూడా విష్ణువాలయం దగ్గర. ముందు ఎక్కడ చేశారు అంటే శ్రీరామచంద్రుడు సేతుబంధం దగ్గర, అంటే వంతెన నిర్మించిన దగ్గర చేశారు. మళ్ళీ ఇక్కడ విష్ణు ఆలయం దగ్గర కూడా బలరాముడు మళ్ళీ 10,000 గోవులను మళ్ళీ దానం చేశారు. కన్యాకుమారి ఆగ్రం నుండి బయలుదేరి బలరాముడు కేరళ దేశం వైపు బయలుదేరారు. ఇప్పుడు కేరళ దేశం ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు దానిని దక్షిణ కేరళ అని పిలుస్తున్నారు అనేసి చెప్తున్నారు. నేటికి భారతదేశంలో ఈ కేరళ రాష్ట్రం కలదు. దానిని నేడు దక్షిణ కేరళ అని అంటారు. ఈ ప్రదేశంను సందర్శించిన పిమ్మట బలరాముడు గోకర్ణ వెళ్ళారు. గోకర్ణ ఎక్కడుందంటే కర్ణాటకలో ఉంది. గోకర్ణ తీర్థంకి చేరుకున్నారు. అక్కడ శివునికి నిత్య అర్చన జరుగుతుండెను. పిమ్మట బలరాముడు 4 వైపులను నీటి చేత ఆవరించబడిన ఉండినట్టు ఆర్యాదేవి ఆలయానికి సందర్శించుకున్నాడు. 4 దిక్కుల నీటితో ఉన్న గుడి ఆర్యాదేవి ఆలయంను సందర్శించుకున్నాడు. ఆ దీపం నుండి బయలుదేరి ఆయన శూర్పారక అను ప్రదేశమునకు వెళ్ళారు. పిమ్మట ఆయన తాపి, పయోష్ని, నిర్ద్వంద నదులను సందర్శించుకున్నారు. తర్వాత ఆయన దండకారణ్యంలో చేరుకొని శ్రీరామచంద్రుడు తన వనవాస కాలమును గడిపిన దండకారణ్యం ఇదియే. పిమ్మట బలరాముడు మధ్య భారతదేశంలోని మిక్కిలి పెద్దదైన నర్మదా నది తీరంని చేరుకున్నారు. అంటే శ్రీరామచంద్రుడు ఉన్నారు కదా అరణ్యంలో, దండకారణ్యంలో ఉన్నారు కదా, ఆ వైపు నుంచి బయలుదేరి నర్మదా నది తీరం మాహిష్మతిపురి అనుక్షేత్రం కూడా ఉంది. అక్కడ స్నానం చేసి రాముడు తాను మొదట బయలు తీరంకు తిరిగి చేరుకున్నాడు. ఫస్ట్ అయితే బలరాముడు ప్రభాస తీరం చేరుకున్న వెంబడే తిరిగి చేరుకున్న అక్కడ బ్రాహ్మణులు ఇక్కడ నుండి కురుక్షేత్ర అంటే బ్రాహ్మణులు ఏం చెప్తున్నారంటే కురుక్షేత్రంలో జరిగే చాలా మంది క్షత్రియులు మరణించారు అని చెప్పారు. అయితే బలరాముడు ఆ విషయం తెలుసుకొని ఈ విధంగా తగ్గినట్లు విని ఆయన సంతృప్తి పడ్డారు. అంటే వాళ్ళు అనేసి బలరాముడు సంతోషపడ్డారంట. దురాశ పరులైన ఏర్పడిన తొలగించుట కొరకై శ్రీరామచంద్రుడు బలరాముడు భూమిపై శ్రీకృష్ణుడు బలరాముడు
భూమిపై అవతరించారు. అంటే శ్రీకృష్ణుడు దురాశ ఎక్కువ అయిపోయింది. అలాంటి వాడు బలరాముడు భౌతిక జీవిత స్వభావం ఇది. జీవిత కనీసపు అవసరములో తృప్తి పడక దురాశ పరులగు వారు అదనపు కోరికలతో విర్రవిగుతుంటారు. వారు ఆ అన్యాయపు కోరికలను, ప్రకృతి నియమాలను లేదా భగవంతుని నియమాలను కరువు అంటే ఎప్పుడైతే దురాశ పెరుగుతుందో భూమి మీద అప్పుడు మనకి ఏమేమి వస్తుంటాయంటే కరువు. కోరికలు ఎప్పుడైతే పెరుగుతాయో కరువు వస్తుంది. మరి అంటువ్యాధులు కూడా వస్తున్నాయి అనేసి చెప్తున్నారు. అంటువ్యాధి అంటే మనకి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు కదా. అలాంటి ఎప్పుడైతే పాపం పెరుగుతుందో అప్పుడు జనాలందరూ నశిస్తూ ఉంటారు అనేసి చెప్తున్నారు. కరువు, యుద్ధము, అంటువ్యాధులు వంటి వైపరీత్యాల ద్వారా నిరోధించుట జరుగుతుంది అని చెప్తున్నారు. క్షత్రియుల్లో చాలా భాగం నశించును. కౌరవు కౌరవులు ఇంకాను యుద్ధము కొనసాగిస్తున్నారని గదా యుద్ధమునకు పూనుకొని నాటికి బలరాముడు కురుక్షేత్రంకి చేరుకున్నాడు. అంటే వాళ్ళు ఇంకా యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు అని బలరాముడు తెలిసి బలరాముడు అక్కడికి వెళ్ళారు. భీముడు, దుర్యోధనుడు యుద్ధము మొదలు పెట్టినప్పటికీ కురుక్షేత్రంకి చేరుకున్నారు. అయితే ఉభయులకు శ్రేయోభిలాషులైన బలరాముడు ఆ యుద్ధముని ఆపివేయమని ప్రయత్నించారు. కానీ వాళ్ళు వినలేదు. ఇద్దరికి చెప్తున్నారు యుద్ధము వద్దు, యుద్ధం ఆపేయండి అని బలరాముడికి చెప్తున్నా కానీ వాళ్ళిద్దరు భీముడు, దుర్యోధనుడు వినట్లేదు. అయితే బలరాముడు కురుక్షేత్ర రణరంగము రాగానే యుధిష్ఠరుడు అతని సోదరులకు అర్జునుకి, నకులకి, సహదేవులు, శ్రీకృష్ణుడు ఆయనకి భక్తిపూర్వకంగా ప్రణామాలను సమర్పించారు. అంటే బలరాముడు అక్కడికి వచ్చినప్పుడు యుధిష్ఠర్ మహారాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, శ్రీకృష్ణుడు అందరూ భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పించినను బలరాముడు వాళ్ళకి ఏమి పలకలేదు. అంటే సైలెంట్ గా ఉన్నారు. ఎందుకు అంటే దానికి కారణము బలరాముడికి దుర్యోధనుడు అంటే ఇష్టము. అంటే అతని పట్ల బలరాముడికి ప్రేమ ఉంది. అందుకని బలరాముడు ఏమి మాట్లాడలేదు. కానీ బలరాముడు వద్దనే దుర్యోధనుడు గదా యుద్ధంకి అభ్యసించారు. మనం ముందు చాప్టర్లలో చెప్పుకున్నాము. బలరాముడు దగ్గరనే దుర్యోధనుడు గదా యుద్ధం నేర్చుకున్నాడు. అయితే కనుక భీముడు మరియు దుర్యోధనుల మధ్య గదాయుద్ధం జరుగుతున్నప్పుడు బలరాముడు దుర్యోధనుని అంటే దుర్యోధనుడికి బలరాముడు అతని పక్కన సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటారని బలరాముడు ఏమి మాట్లాడకుండా అక్కడ సైలెంట్ గా ఉన్నారంట. ధర్మరాజు మరియు ఇతరులందరూ అంటే అతనికి సపోర్ట్ చేస్తున్నారని భావిస్తారనేసి బలరాముడు ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. కనుకనే వారేమి పలుకక మౌనంగా ఉండిరి. దుర్యోధనుడు, భీమసేనులు ఇరువురు గదా యుద్ధం చేయుటకు ఉవ్విర్లుతున్నారు. అంటే చాలా అంటే నేను యుద్ధం చేయాలని వాళ్ళు బాగా తొందరపడుతున్నారంట. ప్రేక్షకులందరూ చూస్తుండగానే వారి ఇరువురు ఆ విద్యలో ఒకరినొకరు మించవలెనని ప్రయత్నిస్తున్నారు. అంటే ఇద్దరు పోటీగా నేను ముందుండాలి అనేసి ఇద్దరు భీముడు కానీ దుర్యోధనుడు కానీ పోటాపాటిగా యుద్ధం చేస్తున్నారంట. అయితే అక్కడ ఎలా ఉందంటే ఒక రంగస్థలం పైన నాట్యం చేస్తున్నట్టు ఉంది అనేసి చెప్తున్నారు. అంటే ఒక వేదిక పైన డాన్స్ చేస్తుంటే ఎలా, నృత్యం చేస్తుంటే ఎలా ఉందో ఆ రంగస్థలం పైన వాళ్ళిద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటే అలానే ఉంది అనేసి చెప్తున్నారు. కానీ పైకి అట్లా కనిపించిన వాళ్ళిద్దరూ నాట్యం చేస్తున్నట్లు కనిపించినా కానీ అక్కడ ఎలా ఉందంటే లోపల ఒకరి మీద ఒకరికి అంత కోపంగా ఉంది. కసితోటి ఒకరిని భీముడు దుర్యోధుని వధించాలని అనుకుంటున్నాడు, దుర్యోధనుడు భీముని వధించాలని అనుకుంటున్నారు. ఈ యుద్ధాన్ని నివారించమని బలరాముడు వాళ్ళిద్దరికి చెప్పారు.
పలికారు. దుర్యోధన భీమసేనులారా మీరు ఇరువురు గదా యుద్ధంలో ఆరితేరిన వారు అని చెప్తున్నారు. మీరిద్దరు ఆరితేరిన వారు ఒకరికొకరు అని నాకు తెలుసును. ప్రపంచమునకు మీరు గొప్ప వీరులని కూడా తెలుసు. ప్రపంచంలో అందరికీ మీరు ఇద్దరు గొప్ప వీరులని కూడా తెలుసు. అయినను శారీరక బలముతో దుర్యోధనుని కంటే భీమసేనుడు అధికుడని నా అభిప్రాయం. అంటే శారీరక బలం చాలా ఎక్కువ కదా. మనకి మాతాజీ చెప్పారు, భీముడు తింటే సగం వండిన అన్నంలో సగం భీముడు తింటాడు, మిగిలినది ఇంట్లో వాళ్ళందరూ తింటారు. అంటే ఆయన శారీరక బలం అంత గొప్పగా ఉంది అనేసి చెప్తున్నారు. కానీ గదా యుద్ధ కౌశల్యంతో దుర్యోధనుడు మిన్న గదా కౌశముని దాంట్లో దుర్యోధనుడు చాలా మిన్న నీకంటే అనేసి చెప్తున్నారు. అంటే ఒకరు ఒక దాంట్లో గొప్పగా ఉన్నారు, ఇంకొక దాంట్లో గొప్పగా ఉన్నారు. కానీ ఎవరికెవరు నేను గెలవాలని అనుకోవద్దు, ఎందుకంటే ఇద్దరు సమానంగా ఉన్నారు అనేసి చెప్తున్నారు. దీనిని బట్టి యుద్ధంలో మీరు ఒకరినొకరు తీసిపోరు కనుక మీరు మరొక విజయం సాధించే అవకాశం చాలా తక్కువ ఉంది. అంటే ఇద్దరిలో ఒకరు ఓడిపోవాలి, ఇంకొకరు గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అనేసి చెప్తున్నారు. కనుక యుద్ధం చేయడం వృధా కాలం అనేసి కూడా బలరాముడు చెప్తున్నారు. అంటే మీ టైంని మీరు వేస్ట్ చేసుకోవద్దు అని బలరాముడు వాళ్ళకి ఇద్దరికి సూచిస్తున్నారు. కానీ బలరాముడు చెప్పిన మాటలు వాళ్ళు ఏం పట్టించుకోలేదు, వినలేదు. ఎందుకంటే వాళ్ళు ఒకరి మీద ఒకరు కోపంతో ఒకరిని వధించాలని ఒకరిని వధించాలని ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు బలరాముడు వాళ్ళకి మంచి చెప్పిన కానీ వినుకోలేదు. దుర్యోధనుడు భీమసేనులు బలరాములు చేసిన ఈ ఉపదేశమును ఇరువురు సమానముగా లాభదాయకము. అంటే ఇద్దరికి మంచిగా చెప్పారు, ఇద్దరికి లాభమే, ఇద్దరు యుద్ధం ఆపితే కానీ ఇద్దరు వినుకోవట్లేదు. ఆయనను పరస్పర క్రోధము వలన పరస్పర వైర్యము వారు స్మరించిరి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు జరిగిన విషయాలు ఉంటాయి కదా, ఒకరినొకరు అవన్నీ గుర్తు తెచ్చుకొని అవి నువ్వు ఇలా అన్నావు అనేసి అవన్నీ చెప్పుకుంటూ ఇంకా కోపం పెంచుకుంటున్నారు వాళ్ళిద్దరు. పరస్పర క్రోధం వలన పరస్పర వైర్యంను వారు స్మరించిరి. ఒకరినొకరు హతమార్చుకోవాలని వాంఛిస్తున్నారు. అంటే ఒకరినొకరు చంపాలనే వాళ్ళు వాంఛిస్తున్నారు. కనుక బలరాముని ఉపదేశమునకు ప్రాధాన్యత ఇవ్వలేదు. వాళ్ళు బలరాముడు చెప్పిన దానికి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకని ఇరువురు ఉన్నతములై పూర్వము తాము ఒకరిపై ఒకరు మోపుకున్నట్లు నిందలను చర్యలను స్మరిస్తున్నారు. బలరాముడు విధి విధానం ఎట్లా జరుగుతున్నదో తెలిసినందున ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించలేదంట బలరాముడు. ఇంకా వాళ్ళిద్దరికి ఏం చెప్పినా వినట్లేదు, ఇంకా దాని మీద పెద్ద ఉపయోగం లేదనేసి బలరాముడు కూడా దాని మీద పెద్ద శ్రద్ధ చూపించకుండా అక్కడి నుంచి బలరాముడు అక్కడ నిలవకుండా ఇంకా అక్కడి నుంచి ద్వారకాకు వెళ్ళిపోయారంట. బలరాముడు ద్వారకా నగరము చేరుటకు నిర్ణయించుకున్నారు బలరాముడు. ఆయన ద్వారకా నగరమునకు తిరిగి రాగానే ఉగ్రసేన మహారాజు వాళ్ళ తాతగారు మున్నాగు బంధుమిత్రులు పెద్దలందరూ ఎదురు వచ్చి ఆయనకు ఘనంగా స్వాగతం పలికిరి. అనంతరము బలరాముడు తిరిగి నైమిషారణ్యమును పుణ్య ప్రదేశానికి వెళ్ళారు. అంటే ద్వారకాకు వెళ్ళారు. ద్వారకాలో ఉగ్రసేన మహారాజు మిత్రులను పెద్దవాళ్ళందరూ కలుసుకున్నారు. మళ్ళీ అక్కడ నైమిషారణ్యంకి చేరుకున్నారు. అంటే బలరాముడు పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతున్నారు కదా, నుంచి మొదలు పెట్టారు కదా, మళ్ళీ అక్కడికి నైమిష యోగులను బ్రాహ్మణులను లేచి నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. బలరాముడికి ఋషులు యోగులు బ్రాహ్మణులు అందరు లేచి స్వాగతం పలికారు. ఎందుకంటే బలరాముడు తిరిగి వచ్చినందుకు. మళ్ళీ బలరాముడు క్షత్రియుడైనను యుద్ధ ప్రవృత్తి నుండి విరమించుకున్న వారు గ్రహించారు. అంటే బలరాముడు యుద్ధంని అక్కడి నుంచి, అంటే క్షత్రియుడు కదా, క్షత్రియుడు యుద్ధం మీద ఉంటుంది, కానీ బలరాముడు అది పట్టించుకోకుండా అది విరమించుకొని నైమిషారణ్యంకి చేరుకున్నారని వాళ్ళు గ్రహించారు. ఇంకా ఏమంటున్నారంటే బ్రాహ్మణులు ఋషులు నిరంతరము శాంతి కోరుకుంటూ ఉంటారు. వారికి ఈ విషయం నచ్చింది. ఎందుకంటే క్షత్రియులు యుద్ధంని వదిలేసి మళ్ళీ అక్కడికే పుణ్యక్షేత్రం దగ్గరికి నైమిషారణ్యం దగ్గరికి వెళ్ళినందుకు వాళ్ళు ఎంతో సంతోషించారు. ఎందుకంటే
వాళ్ళు శాంతంగా ఉండాలనే కోరుకుంటారు. అందుకని బలరాముడు కూడా అలానే వచ్చేసారు కాబట్టి వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. ఈ బ్రాహ్మణులు ఋషులు నిరంతరము శాంతినే కోరుకుంటూ ఉంటారు. ఈ విషయం నచ్చినది వాళ్ళందరికీ. వారందరూ బలరాముని ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. ఈ ఆ నైమిషారణ్య పుణ్యక్షేత్రం వివిధ యజ్ఞాలను నిర్వర్తించవలసినదిగా అతన్ని వారు ప్రోత్సహించారు బలరాముడిని. సాధారణ మానవ మాతృల వలె కోరకి ఉద్దేశించబడిన యజ్ఞ యాగాదులు అవసరము అతనికి లేదు. అంటే మనము మామూలు మనుషులు ఎలా చేస్తున్నారో అలా దేవాది దేవుడు బలరాముడు. అంటే బలరాముడికి యజ్ఞ యాగాదులు చేయవలసిన అవసరమే లేదు. అతడు దేవాది దేవుడు. అన్ని యజ్ఞ యాగాదులను ఆయన ఏ భోక్త అంటే అతని బలరాముడే మన దేవాది దేవుడు. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా బలరాముడికి. ఆయనను సామాన్య మానవుడు వలె జనమునకు శాస్త్ర దేశాలను ఎట్ట పాటించవలనో బోధించుట కొరకై అతడు అట్లా ఆదర్శవంతులైన యజ్ఞ యాగాదులను కార్యక్రమాల్లో పాల్గొన్నారు బలరాముడు. అంటే మనము ఎలా చెయ్యాలి, ఎలా తీర్థయాత్రలు చూడాలి, అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఎలా సందర్శించాలి, పితృతర్పణాలు ఎక్కడ వదలాలి అన్ని మనకు తెలియపరిచారు బలరాముడు. అలానే శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకి ముందుగా మాతాజీ చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు 3 గంటలకు లేవలసిన అవసరం లేదు, కానీ 3 గంటలకు లేసి భగవంతుడు రోజు దినచర్య ఎలా ఉంటుంది అనేసి తెలియపరిచారు. అది ఎందుకంటే మానవులు ఎలా ఉండాలి అనేసి బలరాముడు శ్రీకృష్ణ భగవానుడు మనకి తెలియపరుస్తున్నారు. దేవాది దేవుడైన బలరాముడు సమస్త జీవులను ఈ భౌతిక ప్రకృతిలో గల సంబంధం గురించి, ఈ విశ్వమును ఏ విధంగా అర్థం చేసుకోవాలనో, మరి ఈ సృష్టిలో ఎట్లా నడుచుకొని పరమ లక్ష్యంను సాధించవలనో తెలుసుకోవాలను. అంటే ఈ సృష్టిలో ఎలా ఉండాలి, ఏమి చేయాలి అనేసి మనకి తెలియపరుస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు కానీ మనకి బలరాముడు కానీ అనేసి స్పష్టంగా చెప్తున్నారు. ఈ సృష్టిలో ఎట్టు నడుచుకొని పరమ లక్ష్యము సాధించుకోవాలని తెలుసుకోవాలను మనము. పరమ లక్ష్యము అనగా ఈ విశ్వం అంతయు దేవాది దేవుని పైనే ఆధారపడి ఉంది. అంటే ఈ విశ్వం మొత్తం మనము దేవాది దేవుడి పైన ఆధారపడి ఉంది. ఎవరు మనము ఎలా అనుకుంటామంటే మనం సొంత నిర్ణయాలు తీసుకున్నామని, కానీ అది ఎప్పుడు సాధ్యం కాదు. భగవంతుడు ఇవన్నీ మనం ఏది చేయలేము అనేసి తెలుసుకోలేకపోతున్నారు. ఆ దేవాది దేవుణ్ణి వ్యాపకత్వంతో ప్రతి అణువులోనూ పరమాత్మ రూపంను వ్యాపించి ఉండును. అంటే ప్రతి ఒక్క చెట్టులో కానీ, అంటే 84 లక్షల జీవరాశిలో ప్రతి ఒక్కరిలో దేవాది దేవుడు ఉన్నాడు, కానీ మనం గుర్తించుకోవట్లేదు. వ్యాపించి ఉండున గూర్చి నైమిషారణ్యంలో సమావేశమైన ఋషులకు యోగులకు ఉపదేశించాడు భగవంతుడు. అక్కడ బలరాముడు అక్కడ చెబుతూ ఉన్నారు. అతను కూడా దేవాది దేవుడు, శ్రీకృష్ణ భగవానుడు నుంచి వచ్చిన వాడే. కానీ అక్కడ మనకి నైమిషారణ్యంలో ఋషులకి, బ్రాహ్మణులకి అందరికి చెప్తున్నారు. అంటే మనం ఎలా తీర్థయాత్రలు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దానం ఎలా చేయాలి, ఎలా సందర్శించాలి, బ్రాహ్మణులకి ఏమి ఇవ్వాలి అన్ని మనకి తెలియపరుస్తున్నారు బలరాముడు. శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకి తన దినచర్య ఎందుకు చెప్పారంటే మనం రోజు అలా చెయ్యాలి అనేసి చెప్తున్నారు. ఎందుకు అంటే దేవుళ్ళే మనకి చేసి చూపించారు, మనం కూడా అలా నేర్చుకోవాలని చెప్తున్నారు. అనంతరము బలరాముడు యజ్ఞ పరిసమాప్తి సమయంలో చేయు అవబృధ స్నానము ఆచరించారు. అంటే ఇంకా యజ్ఞ యాగాదులు చేశారు. చేసిన తర్వాత అవబృధ స్నానం చేశారు బలరాముడు. అట్లు స్నానం చేసిన తర్వాత నూతన పట్టు వస్త్రములను ధరించారు. ఆయన సర్వభరణ భూషితుడై తన బంధుమిత్రుల నడుమ నక్షత్రముల మధ్య చంద్రుని వలె ప్రకాశించారు బలరాముడు. బలరాముడు సాక్షాత్తుగా దేవాది దేవుడు, అనంతుడు కనుక బుద్ధికి, దేహమునకు, మనసునకు అతీతుడు. మానవ మాతృని వలె ఆయన భూమిపై అవతరించారు. తన ఉద్దేశానుసారం మానవ మాతృని వలనే ఇక్కడ సంచరించి కనుక మనము కూడా అతని లీలలను, భగవద్లీలను వర్ణింపవలను. అంటే భగవంతుడి గురించి మనం నిత్యం స్మరిస్తూ ఉండాలి అనేసి చెప్తున్నారు. మళ్ళీ ఆయన సర్వశక్తి
మంతుడగుట చేత అనంతమైన ఆయన లీలల గురించి కూడా ఎవరును సంపూర్ణంగా వివరించలేరు. బలరాముడు కూడా దేవాది దేవుడే. బలరాముడి లీలలను కూడా ఎవ్వరు పూర్తిగా వర్ణించలేరు అనేసి మనకు చెప్తున్నారు. ఇప్పుడు రాధారాణి గురించి కొద్దిగానే చెప్పగలరు, కానీ రాధారాణి గురించి ఎవ్వరు పూర్తిగా చెప్పలేరు. బలరాముడి గురించి కూడా పూర్తిగా చెప్పలేరు, ఎవరు సంపూర్ణంగా వర్ణించలేరు అనేసి చెప్తున్నారు. బలరాముడు ఆది విష్ణువు అంటే మనకి శ్రీ మహావిష్ణువు శయనించేది ఆదిశేషుడు పైన. ఆదిశేషుడు అంటే బలరాముడే కదా. కనుక ఉదయము సాయంకాలము బలరాముడి లీలననే స్మరించి మానవుడు దేవాది దేవుని గొప్ప భక్తుడగును. అంటే మనం ఎప్పుడు నిరంతరము భగవంతుడి గురించే స్మరిస్తూ ఉన్నామంటే మనము గొప్ప భక్తులు అవుతాము అనేసి చెప్తున్నారు. దానితో అతడు జీవితంలో అనేక విజయాలను సాధిస్తారు. ఎప్పుడు భగవంతుడి గురించే స్మరిస్తూ ఉన్నాము అంటే మనకి ఎన్నో విజయాలు సాధిస్తాము అనేసి చెప్తున్నారు. అంటే మనం ఎప్పుడు భగవంతుడి సేవలో ఉంటే ఏమవుతుంది, భగవంతుడు మనకు అన్ని ఇస్తారు. అది మనకి మంచిది అనేసి అనిపిస్తే భగవంతుడు ఇస్తాడు. అది మంచిది కాదు అనుకోండి, భగవంతుడు ఇయ్యాడు. మనము డెమిగాడ్స్ ని పూజిస్తాము. డెమిగాడ్స్ ని పూజిస్తే ఏమవుతుంది, వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ అది మంచిదా చెడుదా అనేసి ఎవరు చూడరు. అదే దేవాది దేవుడు మనకు మంచిది అంటే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. అందుకే మనం దేవాది దేవుడికి శ్రీకృష్ణుడికే పూజించాలి అనేసి చెప్తున్నారు. మనం ఈరోజు చర్చించుకున్న దాంట్లో ఏమేమి చర్చించుకున్నామని ఒక్కసారి చెప్పుకుందాము. బాల్వుని వధ చేశారు. బాల్వుని అక్కడ యజ్ఞయాగాదుల్ని అక్కడంతా పాడు చేస్తున్నారు. పాడు చేసినప్పుడు బలరాముడు ఏం చేశారు అంటే ఆయన గద నాగలి తీసుకున్న స్మరించిన వెంబడే అవి వచ్చేసాయి. సో అవి వచ్చిన వెంబడే బాల్వుని కిందికి లాగేసి తన గదతోటి తల పగలు కొట్టేశారు. అతను నేల పైన పడిపోయారు. ఎలా అంటే ఒక కొండ మీద పిడుగు పడితే ఎలా శబ్దం వచ్చిందో బాల్వుడు కూడా భూమి పైన పడినప్పుడు అలానే శబ్దం వచ్చింది అనేసి చెప్తున్నారు. మళ్ళీ ఆ నైమిషారణ్యంలో ఉన్న ఋషులు పండితులు అందరూ ఎంతో సంతోషించారు. బలరాముని ఎంతో పొగిడేశారంట. ఎందుకు అంటే అతను ఏం చేశాడు, బాల్వుడు మలమూత్రాలు వేసేసి యజ్ఞం కుండం మొత్తం పాడు చేస్తున్నారు కదా, అందుకని తనని వధించేశారు. అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళ యజ్ఞ యాగాదులను బాగా చేసుకుంటారు. తరువాత అతని వధించినప్పుడు ఏం చెప్పారు, 12 నెలల పాటు పుణ్యక్షేత్రాలు తిరగాలి అని చెప్పారు. అప్పుడు తనని వధించిన తర్వాత బలరాముడు కి వాళ్ళు స్నానం అంటే అభిషేకం చేసినట్టు చేసేసి తర్వాత పట్టు వస్త్రాలు, నూతన వస్త్రాలు, మళ్ళీ తర్వాత ఆభరణాలు ఇవన్నీ ఇచ్చేసి ఒకటి పూలదండ ఇచ్చారు. అది ఎప్పటికీ వాడనిది ఎంతో అందంగా మనోహరంగా ఉండింది. తర్వాత బలరాముడు అక్కడి నుంచి సెలవు తీసుకొని అక్కడి నుంచి కౌసకి నది, సరయు నది, గంగా, యమున, సరస్వతి సంగమంకి వెళ్ళారు. గోమతి నదికి, గంటకి, విపాష, శ్రోణ నదులకి స్నానాలు చేసి పితృతర్పణాలు కూడా వదిలారు. గయాక్షేత్రంలో విష్ణు ఆలయం సందర్శించుకొని గంగాసాగరంలో స్నానం చేసి మహేంద్ర పర్వతం వైపు పరశురాముని కలుసుకున్నారు. అక్కడ నుంచి భాగీరథి నది తీరంకి వెళ్ళారు. భాగీరథి నది తీరంలో ఏముంది, కార్తికేయ స్వామి గుడి ఉంది. అక్కడనే సందర్శించుకున్నాడు. మహారాష్ట్రలో శైలపురంని చేరుకున్నాడు. దక్షిణ భారతదేశంలో పంచద్రవిడము అని, ఉత్తర భారతదేశంలో పంచగౌడము అని 5 విభాగాలు ఉన్నాయి. దాంట్లో శంకరాచార్యులు, రామాంజనాచార్యులు వంటి ప్రధాన ఆచార్యులు ఉన్నారు. పంచద్రవిడాలో మనకి శ్రీ చైతన్య మహాప్రభు కూడా జన్మించారు. దేశంలో ఒకటైన వంగ దేశంకి వెళ్ళారు. బలరాముడు ద్రవిడ దేశం చేరుకొని వెంకటాచలంలో బాలాజీ టెంపుల్ వెళ్ళారు, కంచి వెళ్ళారు. తర్వాత శ్రీరంగ క్షేత్రంకి వెళ్ళారు. శ్రీరంగ క్షేత్రం చాలా పెద్దది అనేసి మనం చెప్పుకున్నాం. శ్రీరంగ క్షేత్రంలో గుడి మధ్యలో ఊరు ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు, శ్రీరంగం నుంచి మధురై వెళ్ళారు. మధురై నుంచి శ్రీరామచంద్రుడు నిర్మించిన సేతు బంధనంకి వెళ్ళి అక్కడ 10,000 గోవులను బ్రాహ్మణులకి దానం చేశారు. తర్వాత అక్కడి నుంచి సందర్శించిన తర్వాత
పవిత్ర నదులు మరియు పర్వతాలు సేతుబంధన క్షేత్రం నుంచి గోదానం చేసిన పిమ్మట కృతమాల తామ్రపర్ణ నదిలో స్నానం చేసి అగస్త్యమునిని కలుసుకున్నారు. అక్కడ ఆయనకు ప్రణామాలను సమర్పించారు. తర్వాత మలై పర్వతంను సందర్శించుకున్నారు. తర్వాత కన్యాకుమారి నుంచి కన్యాకుమారిలో దుర్గాదేవి ఉందనేసి అనుకున్నాము. అక్కడి నుంచి హిందూ మహాసముద్రం తీరుగా కన్యాకుమారికి చేరుకొని శ్రీరామచంద్రుడు సందర్శించాడు. అంటే అది కొన్ని లక్షల సంవత్సరాలది కన్యాకుమారి అనేసి మనం తెలుసుకోవాలి. అక్కడి నుంచి పాల్గొన నది తీరంకి వెళ్ళారు. అక్కడ పంచాస్పరస తీర్థము చేరుకొని అక్కడ స్థానిక బ్రాహ్మణులకు 10,000 గోవులు ఇచ్చారు. ఎందుకు? అక్కడ విష్ణువాలయం ఒకటి ఉంది, అక్కడ 10,000 గోవులను కూడా దానం చేశారు. తర్వాత కన్యాకుమారి నుండి ఎక్కడికి వెళ్ళారు అంటే కేరళకు వెళ్ళారు. కేరళ అని ఇప్పుడు దక్షిణ కేరళ అనేసి అంటారు. నేటికి అది దక్షిణ కేరళ అనేసి అంటారు. తర్వాత బలరాముడు ఆర్యదేవి ఆలయంను సందర్శించుకున్నారు. శూర్పారక, తాపి, ప్రయోష్ని, నిర్వంద్యన్ నదులను దండకార్యం నర్మదా నది తీరంలో మాహిష్మతి పురి క్షేత్రంలో స్నానాలు చేసి తిరిగి ప్రభాస నది తీరంకి చేరుకున్నారు. తర్వాత ప్రభాస తీరంలో తిరిగి రాగానే కురుక్షేత్రంలో చాలా మంది చనిపోయారు అనేసి చెప్తే బలరాముడు ఏమన్నారు? భూభారం తగ్గింది అనేసి చెప్పారు. ఎందుకు అంటే భూభారం తగ్గింది అంటే చెడు పనులు ఎక్కువ అయిపోయాయి. చెడు పనులు ఎక్కువైనప్పుడు బలరాముడు శ్రీరామచంద్రుడు ఇక్కడ భూమి మీదకి అవతరించింది ఎందుకు? అటువంటి తప్పులు చేస్తున్న వాళ్ళని వధించడానికి. ఎప్పుడైతే తప్పు ఎక్కడైతే పెరుగుతుందో అప్పుడు ఏమొస్తుంది? కరువు వస్తుంది, యుద్ధాలు జరుగుతాయి, మళ్ళీ ఇంకేం జరుగుతుంది? అంటువ్యాధులు వస్తాయి. అంటువ్యాధులు వస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనకు కరోనానే వచ్చింది. కరోనాలో చాలా మంది చనిపోయారు, తెలియకుండానే చనిపోయారు. ఎందుకంటే పాప కర్మాలు పెరుగుతున్నప్పుడు అలాంటి వ్యాధులు వచ్చేసి జనాలు అలా చనిపోతారు అనేసి మనకు చెప్తున్నారు. తర్వాత యుద్ధం ఆపడానికి అలా అయిపోయింది. ఇంకా కౌరవులు ఇంకా యుద్ధం కొనసాగిస్తున్నారని బలరాముడు విన్న తర్వాత అక్కడ వాళ్ళిద్దరికి దగ్గరికి వెళ్ళేసి గదా యుద్ధం పూనుకునే సమయానికి బలరాముడికి అక్కడికి వెళ్ళి ఉభయులకు శ్రేయభిలాషులకు యుద్ధము వద్దు అనేసి చెప్పారు. అంటే ఆపేయండి అని చెప్పారు బలరాముడు, కానీ వాళ్ళు వినుకోలేదు. ఇంకా అలానే యుద్ధం కొనసాగిస్తున్నారు. బలరాముడికి ఎవరెవరు? శ్రీకృష్ణుడు, యుధిష్ఠరుడు, అర్జునుడు, నకులు, సహదేవుడు వాళ్ళందరూ ప్రణామాలు అర్పించినాను. బలరాముడు ఏమీ పలకలేదు. ఎందుకంటే దుర్యోధనుడు అంటే బలరాముడికి ఇష్టం. ఎందుకు? బలరాముడి దగ్గరే దుర్యోధనుడు విద్య నేర్చుకున్నాడు. మనం ముందు చాప్టర్లలో చర్చించుకున్నాం. బలరాముడి దగ్గరే విద్య నేర్చుకున్నాడు అనేసి దుర్యోధనుడు. తర్వాత దుర్యోధనుడు భీమసేనులకు మధ్య గదా యుద్ధము జరగడానికి సిద్ధంగా ఉంది. అంటే వాళ్ళు గదా యుద్ధం చేయాలి అనేసి ఇంకా పూనుకున్నారు. అయితే ప్రేక్షకులు దాన్ని బాగా చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేసి. అది ఎలా ఉంది అంటే ఒక రంగస్థలం పైన నాట్యం చేస్తున్నప్పుడు అలానే ఉంది, కానీ వాళ్ళిద్దరి లోపల కోపం ఉంది. ఒకరి మీద ఒకరిని నుంచి ఇంకొకరు వధించుకోవాలి అన్నంత కోపం ఉంది అనేసి చెప్తున్నారు. ఈ యుద్ధం ఆపడానికి బలరాముడు ఎంతో ప్రయత్నించాడు, కానీ వాళ్ళు ఆగలేదు. బలరాముడు ఇంకను ఇట్లా చెప్పారు. ఏం చెప్పారు? ఇద్దరు గదా యుద్ధంలో ఆరితేరిన వారే, ప్రపంచానికి గొప్ప వీరులని కూడా తెలుసు. మీరు శారీరక బలానికి భీముడు గొప్పవాడు, భీమసేనుడు అతడు, కానీ కౌశీలంలో దుర్యోధనుడు మిన్నా అని చెప్తున్నారు. ఇద్దరు సమానంగానే ఉన్నారు, విజయ అవకాశాలు తక్కువ. అంటే ఒకరికొకరు వధించడానికి అక్కడ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు కాబట్టి ఎవరు గెలుస్తారనేసి ఇక్కడ చాలా తక్కువగా ఉంది అనేసి చెప్తున్నారు. కాబట్టి యుద్ధం చెయ్యొద్దు అని ప్రార్థించాడు, కానీ వాళ్ళు వినలేదు. అయినప్పటికీ వారిద్దరు కోపంతో ఒకరి మీద ఒకరు వైర్యంతో వాళ్ళు ముందు జరిగిన గొడవలన్నీ ఎత్తి చూపించుకుంటూ ఉన్నారు. అయితే ఇంకా వాళ్ళు కోపం ఎలా ఉందంటే ఒకరినొకరు చంపేయాలి అన్నంత కోపం, కోపం పెంచుకుంటూ ఉన్నారు. బలరాముడు ఏం చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. అయితే ఇంకా వాళ్ళకి చెప్పినా వినట్లేదని బలరాముడు అక్కడి నుంచి బయలుదేరి ద్వారకాకి చేరుకున్నారు. ద్వారకాకి చేరుకొని బలరాముడు అక్కడ ఉగ్రసేన మహారాజు
ఉగ్రసేన మహారాజు మిత్రులు పెద్దలకి అందరూ వచ్చేసి బలరాముడికి స్వాగతం పలికారు. అక్కడ స్వాగతం పలికిన తర్వాత అక్కడి నుంచి నైమిషారణ్యంకి వెళ్ళిపోయారు బలరాముడు. నైమిషారణ్యంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఋషులు, యోగులు, బ్రాహ్మణులు ఆయనకు స్వాగతం పలికారు. పలికి ఆయన యుద్ధ ప్రవృత్తి అంటే యుద్ధం నుంచి ఆయన అక్కడి నుంచి వచ్చేసిందని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఎంతో సంతోషపడ్డారంట. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణులు, ఋషులు వీళ్ళందరూ కోరుకునేది ఏంటంటే శాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అక్కడ వాళ్ళు వినట్లేదు. ఇంకా బలరాముడు అక్కడి నుంచి వచ్చేసాడు. వాళ్ళకి చెప్పినా వినట్లేదు, అవసరం లేదు అనేసి అక్కడి నుంచి వచ్చేసి బలరాముడు నైమిషారణ్యంకి వచ్చారనేసి వాళ్ళు ఎంతో సంతోషపడి ఆయన ఆలింగనం చేసుకున్నారు. తర్వాత యజ్ఞ యాగాదుల్లో పాల్గొన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళే దేవాది దేవుళ్ళు. బలరాముడు, శ్రీకృష్ణుడు దేవాదేవుడు. కానీ వాళ్ళు మనం ఎలా ఉండాలని మనకు తెలియపరుస్తున్నారు. బలరాముడు మనకు తీర్థయాత్రలు ఎలా సందర్శించాలని తెలియపరిచాడు. శ్రీకృష్ణుడు మనకి 3 గంటలకే లేవాలి, మన దినచర్య ఎలా ఉండాలని మనకు తెలియపరిచారు. సామాన్య ప్రజలకు శాస్త్ర దేశాలను పాటించే విధానాన్ని బోధించడం కోసమే మనకి వాళ్ళు ఆదర్శవంతమైన కార్యకలాపాన్ని పాల్గొన్నారు. సమస్త జీవులకును భౌతిక ప్రకృతిలో గల సంబంధాన్ని, విశ్వాసాన్ని అర్థం చేసుకొని విధానాన్ని మరియు పరమ లక్ష్యాన్ని సాధించే మార్గాన్ని నైమిషారణ్యంలో ఉన్న ఋషులకి ఉపదేశించారు. పండితులకి, బ్రాహ్మణులకి అందరికీ బలరాముడు ఉపదేశించాడు. ఇంకా బలరాముడు సాక్షాత్తు దేవాది దేవుడు, అనంతుడు అయినప్పటికీ మానవ పాత్రం వలె ఆయన, అంటే వాళ్ళు దేవాది దేవుళ్ళు కానీ మానవుల్లాగా వచ్చినందుకు వాళ్ళు మనకి ఇలా చెయ్యాలి అనేసి మొత్తం చూపించారు. ఈ లీలల్ని ప్రదర్శించారు. ఉదయము సాయంకాలము ఎప్పుడు నిరంతరము మనం ఎప్పుడైతే భగవంతుని స్మరణ చేస్తూ ఉంటామో వాళ్ళు గొప్ప భక్తుడు అవుతారు, జీవితంలో విజయం సాధిస్తారు అనేసి మనకి చెప్తున్నారు. మనకేం చెప్తున్నారు? మనం ఎప్పుడు నిరంతరము భగవంతునే స్మరిస్తూ ఉండాలి. మనకి ఎప్పుడు మాతాజీ ఎప్పుడు చెప్తుంటారు, ఏం చెప్తుంటారు? మనకి ఒక చిన్న దెబ్బ తగిలినా, ఏమైనా తగిలినా కానీ అందరూ అమ్మ అమ్మ అంటారు. అమ్మ కాదు, మనం కృష్ణ కృష్ణ అని అంటూ ఉంటే మనం ఎప్పుడైతే మనకి లైఫ్ ఎండింగ్ టైం వస్తుందో అప్పుడు కూడా మనం కృష్ణుడిని ఆ సెకండ్ లో కూడా మనం కృష్ణ అని స్మరిస్తూ ఉంటాం అనేసి మనకు మాతాజీ ఎన్నోసార్లు మన క్లాస్ లో చెప్పారు. అందుకే అంటే మనం ఎప్పుడైతే కృష్ణ కృష్ణ అనేసి అంటూ ఉంటామో మనకి ఆ కృష్ణ అనే అలవాటు అయితే ఏదైనా కానీ మనం కృష్ణ కృష్ణ అనే స్మరిస్తూ ఉంటాము, మన జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తూ ఉంటాము అనేసి చెప్తున్నారు. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు నందలి 79వ అధ్యాయమునకి బాల్వోని వద బలరాముని తీర్థయాత్ర సందర్శనముకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథానుసారం సమాప్తం. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్, నేనేమైనా తప్పులు చెప్పింటే క్షమించండి. థ్యాంక్ యూ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మాతాజీ చాలా బాగా చెప్పావమ్మా, మస్తు పర్ఫెక్ట్ అయినావు. కృష్ణ మాతాజీ, మాతాజీ. బలరాం హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, బాగుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పావమ్మా. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్, చాలా బాగా చెప్పారు. హరి బోల్. దండవత్ ప్రణామ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, శ్రావణి మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఉమా మాతాజీ. ఏమైనా తప్పులు చెప్పింటే, ఎవరినైనా నేను ఏమైనా తప్పులుగా మాట్లాడింటే క్షమించండి. మాతాజీ హరే కృష్ణ, బాగా చెప్పారు మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. కొంచెం నెట్ ప్రాబ్లం అయి కొంచెం స్టార్టింగ్ లో ఇబ్బందిగా అనిపించింది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి హరే హరి కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు. సమ్మరీ కూడా దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్.
సమ్మరీ కూడా చెప్పడంతో 2 టైమ్స్ చెప్పినట్లుంది. ఇంక రివిజన్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా క్వశ్చన్స్ ఏముంటాయి? ఏముండవు కదా ఇంకా. బాగా చెప్పారు. చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. మంచిగా చెప్పారు. మీరు రీసెంట్ గా వెంకటేష్ శ్రీ శ్రీ ప్రభు వచ్చారు కదా మాతాజీ. ప్రభుజీ ఒకటే చెప్పారు మాతాజీ. ఏం చెప్పారంటే మనం క్లాస్ ఎవరైనా చెప్పారంటే మళ్ళీ ఎండింగ్ లో మీరు ఒక రివిజన్ ఇవ్వండి. అప్పుడు ఏమైనా క్వశ్చన్స్ కానీ అర్థం అవ్వకపోతే మనకి మళ్ళీ రీకాల్ అవుతుంది అనేసి చెప్పారు మాతాజీ. మీరు చెప్తారు కదా మాతాజీ మాకి మొత్తం లాస్ట్ లో ఏం జరిగింది అనేసి, అలా చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పారు ప్రభుజీ. యా నైస్. అంటే అది ఒక్కో గురువు ఒక్కోలాగా చెప్తూ ఉంటారు, కానీ మనం ఫాలో అవడమే గ్రేట్. ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే గ్రేట్ అన్నమాట. ఇప్పుడు మనం కృష్ణుడు కూడా ఎన్నో చెప్పాడు మనకి. భగవద్గీత ఇచ్చారు, భాగవతం ఇచ్చారు. సో అర్జునుడికి చెప్పడం అంటే అర్జునుడు సరెండర్ అయ్యి ఫాలో అయ్యాడు కాబట్టే అతను గెలిచాడు. అలా మనం కూడా మనకి ఎప్పుడు గెలుపు కావాలి, సంతోషం కావాలి. ఎప్పుడు ఏదో ఒక సంతోషం కోసం వెతుకుతూనే ఉంటాం కదా. సో ఆధ్యాత్మిక సంతోషమే తీసుకోండి, వేరే సంతోషాలు మీకెందుకు? అవన్నీ కూడా అశాశ్వతం అని చెప్తున్నారు. భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు అలా. మనం ఎట్లా బిలీవ్ చేయాలి అని అంటే మనకు జరుగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు సింపుల్ అన్నమాట. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. నేను కూడా దేవుడినే అని ఎవరైనా అన్నారనుకో, సరే గోవర్ధనం పర్వతం ఎత్తండి అని అడగాలి. వాళ్ళు ఎత్తగలరా? హైలీ ఇంపాసిబుల్ కదా. సో ఎవరు ఎత్తలేరు. అది దేవాది దేవుడికే సాధ్యం అవుతుంది, ఎవరికి అవ్వదు. కాళీయ మర్దనం, కాళీయ సర్పాన్ని అలా చంపగలరా? ఎక్కి నాట్యం చేయగలరా? చేయలేరు కదా. సో ఇవన్నీ కూడా దేవాది దేవుడు చేసిన లీలలు ఏ మనిషి కూడా చేయలేరు. అందుకే షడైశ్వర్యాలు దేవాది దేవుడికి ఉన్నాయి. సో అనంతుడు గురించి కూడా మీరు చాలా బాగా చెప్పారు. అంటే అనంతుడు ఎవరో కాదు, దేవాది దేవుడు ఉండే సయ్య కదా. ఆయన ఉండే మాతాజీ అదేమి బలరాముడు అనమాట. అంటే ఆదిశేషుడే బలరాముడు. సో ఇవన్నీ కూడా ఇవి చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే రేపటి అధ్యాయంలో ఎలా ఉంటుందంటే, పరీక్షిత్ మహారాజు వింటూ ఉంటాడు కదా భాగవతం వచ్చిందే పరీక్షిత్ మహారాజ్ కోసం. సో ఈ బ్యాక్గ్రౌండ్ మనం చాలా సార్లు చెప్పుకున్నాము. సో పరీక్షిత్ మహారాజు విని ఈ విధంగా మనుషులు నడుచుకోవాలి. ఇప్పుడు మీరు ఎన్నో వింటున్నారు మేము చెప్తూ ఉంటే. నేను కూడా మా గురువులు చెప్పేది నేను విన్నాను. విని మళ్ళీ వీడియోలు పట్టుకుని అవి చూసి ఇవి చూసి కొంత క్లాస్ కని ప్రిపేర్ అయ్యి చెప్తాం. సో మా గురువులకి ఒకలాంటి సంతోషం కలగొచ్చు, కలగకపోవచ్చు, అది తెలియదు. కానీ నాకు మాత్రం మీరు చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా బాగా ప్రిపేర్ అయ్యారు, చక్కగా చెప్తున్నారు అని అనిపిస్తుంది. అంటే నేను చెప్పింది మీరు వింటారు కాబట్టే ఇలా చేయగలుగుతున్నారు అనేది ఒక కాన్ఫిడెన్స్ అన్నమాట. ఇద్దరు చెప్తున్నారు, ఇంకో 5 అవ్వాలి, ఇంకో 10 మంది అందరూ కూడా చెప్పగలగాలి అనే ఆలోచన ఉంటుంది గురువుకి ఎప్పుడు కూడా. సో ఇలాగే పరీక్షిత్ మహారాజు చక్కగా ఆయన చెప్పినవి అన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తారు. రిపీట్ చేసి ఇది కదా, మానవాళికి ఇది కావాలి కదా, ఈ దేవాది దేవుణ్ణి ఇలా నమ్మాలి, ఇవన్నీ చెప్తూ ఉంటే సుఖదేవ్ గోస్వామి మనసులో ఎంత సంతోషిస్తాడంటే, అంటే పరీక్షిత్ మహారాజ్కి 1 వారమే ఉంది, 7 రోజులు ఆయనకు గడువు. 7 రోజుల్లో ఆయన చనిపోతాడు. అంటే ఇంత అవగాహన చేసుకున్నాడు కదా, నేను చెప్పింది ఏమీ వేస్ట్ అవ్వలేదు కదా అని మనసులో చాలా సంతోషించి ఇంకా ముందుకు విను అని చెప్పేసి కృష్ణుడు సుధామా స్టోరీ చెప్తాడనమాట. రేపు వెయిటింగ్ ఫర్ దట్ స్టోరీ. మనం అందరం కూడా చూద్దాము కృష్ణ సుధామా స్టోరీ ఏంటి, అసలు పరీక్షిత్ మహారాజ్ ఏమి అన్నాడు, సుఖదేవ్ గోస్వామికి అంత సంతోషం ఏమేసింది అతను మాట్లాడుతుంటే అనేది రేపటి స్టోరీలో మనము తెలుసుకుందాం. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇలాగే క్లాసు మంచిగా ఎంతూసియాజియంగా హ్యాపీగా మనం చెప్పుకుందాము. దగ్గర పడుతున్నాయి స్టోరీస్. ఒకలాంటి బాధేస్తుంది మన దగ్గర నుంచి కృష్ణుడు వెళ్ళిపోతున్నాడంటే, అవునా కదా? కానీ అంతకంటే పెద్ద రావచ్చు. ప్రస్తుతానికి భాగవతం అన్నారు. సో భాగవతం ఇంత ఈజీగా మనం చెప్పలేము, చాలా రెఫర్ చేస్తూ చదువుతూ చెప్పుకోవాల్సి వస్తుంది.
బట్ ఇది చేసామంటే అది కూడా చేయగలుగుతాం. ఇది కూడా పార్ట్ ఆఫ్ భాగస్వామి కాబట్టి. ఓకే, సో ఇవి ఇంకా మీకు ఏమన్నా ప్రశ్నలు లేవు అని అనుకుంటే we will end the session. ఓకే, కరెక్ట్గా టైంకి క్లాస్ కవర్ అయింది. ఏమన్నా ఉన్నాయా మీకు?